మేడం, అది నాకు కొంచెం లోన్ కావాలి మేడం. వాట్? లోన్ కావాలా? ఇదేనా మీరు చెప్పాలనుకున్న ఇంపార్టెంట్ విషయం? ఆయన ఈ పెళ్లికంత ఈజీగా ఒప్పుకున్నాడంటే ఆ ల్యాండ్ కోసం ఇంకా అతనేదో జిమ్మిక్కులు చేస్తున్నాడు. ఆయనేం చేసినా ఆ ల్యాండ్ మాత్రం ఆయనకు అప్పగించను. దీని బిల్డర్ ఇంజనీర్ ఎప్పుడొస్తారు? రోజు ఉదయం వచ్చి వెళ్ళిపోతాడండి. ఓకే. ఏంటండి, ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం లేదు అర్పిత, ఇది గవర్నమెంట్ కన్స్ట్రక్షనే. దానికి సంబంధించిన మెటీరియల్స్ అన్లోడ్ చేస్తున్నారు. ఏదో గవర్నమెంట్ వాళ్ళు ఏదో కోల్డ్ స్టోరేజ్ కడుతున్నారంట. అవునా? వీళ్ళు చెప్పేది నిజమేనా? అబద్ధం ఎందుకు చెప్తారు అర్పిత? ఒకసారి ఈ కాంట్రాక్టర్ని నన్ను వచ్చి కలవమని చెప్పండి. నిన్ను కలవమని చెప్తానులే అర్పిత, పద, మన టైం వేస్ట్ అవుతుంది. ఏమైంది? నిజంగా ఇది గవర్నమెంట్ కన్స్ట్రక్షనేనా? ప్రతిదీ నీకు అనుమానమే, పద. అమ్మయ్యా, రేయ్, పని మొదలెట్టండి రా. అలాగే సార్. కానివ్వండి కానివ్వండి. అమ్మో అర్పిత, ఈరోజు ఆఫీస్కి వెళ్తే కొంప మునుగుతుంది. ఆ చంద్రకాంత్ అంకుల్ ఫైల్ మీద సంతకం చేసినట్టు తెలిసిపోతుంది. ఆ సంతకం చేయించింది నేనేం తెలిస్తే నన్ను అసహించుకుంటుంది. అసహించుకుంటే పర్వాలేదు, నాతో మాట్లాడడం మానేస్తుంది. మాట్లాడడం మానేస్తే పర్వాలేదు. భర్తగా, అర్పిత భర్తగా ఆ అర్హత కోల్పోయానంటే నేను ఎవరి కోసం బతకాలి, ఎందుకోసం బతకాలి? ఛే! అమ్మో, నువ్వు ఆఫీస్కి వెళ్ళడానికి వీల్లేదు. ఎక్కడ అర్పిత? ఎక్కడ నా అర్పిత? ఏమైంది? అర్పిత బాత్రూంలో ఉంది, అంటే స్నానం చేస్తుంది. స్నానం చేస్తే రెడీ అవుతుంది. రెడీ అయితే ఆఫీస్కి వెళ్తే ఫైల్ గుట్టు బయటపడుతుంది. నో నో, ఎట్టి పరిస్థితుల్లో అర్పిత ఆఫీస్కి వెళ్ళడానికి వీల్లేదు.
బాత్రూంలో నుంచి బయటికి రావడానికి వీల్లేదు. ఎస్, బాత్రూమ్ లాక్ వేసేద్దాం. అమ్మో, పాల్గొన్ గారు, డోర్ కూడా కొట్టేస్తుంది. ఇప్పుడు ఎలా? పాల్గొన్ గారు, లాక్ తీస్తే ఆఫీస్కి వెళ్ళిపోతుంది, లాక్ తీయకపోతే బాత్రూంలోనే ఉండిపోద్ది. ఆఫీస్కి వెళ్తే ఫైల్ సంగతి తెలిసిపోతుంది. పాల్గొన్ గారు, బాత్రూంలో ఉంచేస్తే లాక్ ఎందుకు వేసావని లాగిపెట్టి కొడుతుంది. డోర్ ఎందుకు లాక్ చేశారు? తీయండి. అయ్యో, నాకు ఆఫీస్కి టైం అవుతుంది. ఆఫీస్కి వెళ్ళకూడదనే లాక్ చేశాను అర్పిత, నన్ను క్షమించు. పాల్గొన్ గారు, మిమ్మల్ని వినిపిస్తుందా? డోర్ తీయండి. అమ్మో, డోర్ ఎందుకు లాక్ చేశారు? లేదర్పిత, నేను డోర్ లాక్ చేయలేదు. రూమ్లో ఉండేది మీరు, నేను లోపలుంటే మీరు లాక్ చేయకుండా ఇంకెవరు లాక్ చేస్తారు? ఆహా, ఏంటో అదే ఆటోమేటిక్గా లాక్ పడిపోయిందేమో. ఏంటి, పొద్దున్నే వేళకోలాలా? నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి. ముందు మీరు బయటికి వెళ్ళండి. అమ్మో, వద్దు, ఏంటొద్దు? నన్ను బయటికి వెళ్ళమనొద్దు అంటున్నా. నాకు ఆఫీస్కి టైం అవుతుందని చెప్తుంటే ఏంటి ఈ ఆటలు? ఇవి ఆటలు కాదర్పిత, నేను పడే పాటలు. మీకసలు బుద్ధి లేదు. ఇదివరకులాగా మీరెప్పుడు పడితే అప్పుడు ఆకతాయి వేషాలు వేస్తే కుదరదు. ఇంట్లో కొత్తగా పెళ్ళైన జంటున్నారు, అర్థమైందా? వెళ్ళండి. అర్పిత, వెళ్ళండి. అర్పిత, వెళ్ళండి. అర్పిత, నా మాట విను. అర్పిత, వెళ్ళమంటుంటే అర్పిత, వెళ్ళండి. అర్పిత, ప్లీజ్ అర్పిత. బా, అర్పిత, వెళ్ళమని చెప్పానా? అర్పిత, ప్లీజ్ వద్దు. బా, పాల్గొన్ గారు, అర్పిత, వెళ్ళండి. అర్పిత. ఏంటలా వింతగా చూస్తున్నారు? నేను బాధపడటం నీకు వింతగా ఉందా కస్తూరి? బాధ? ఆశ పెళ్లితో మన బాధలన్నీ పోయాయి. ఇంకా దేని గురించి బాధపడుతున్నారు? అటు చూడు, వాణ్ణి చూడు. ఏమైందండి వాడికి అలా టెన్షన్ పడుతున్నాడు? నీకు అర్థం కాలేదా? ఈ రోజు అర్పిత ఆఫీస్కెళ్తుంది. వెళ్ళనివ్వండి. అదేంటి కస్తూరి అలా అంటావు? అర్పిత ఆఫీస్కి వెళ్తే ఫైల్ మీద సంతకం చేసింది ఎవరో తెలిసిపోతుందిగా. ప్రవీణ్ ఫైల్ మీద సంతకం అవ్వడం, ఆశ పెళ్లి అవ్వడం అన్నీ అయిపోయాయి.
ఇప్పుడు ఆ విషయం అర్పితకి తెలిస్తే ఏమవుతుంది? కస్తూరి, ఒక పక్క కూతురు పెళ్ళైందన్న ఆనందం, ఇంకో పక్క ఆ ఫైల్ విషయం తెలిస్తే కొడుకు కోడల మధ్య మనస్పర్ధలు వస్తాయేమోనని నాకు భయంగా ఉంది కస్తూరి. అబ్బబ్బబ్బా, వాడికి మీకు చాదస్తం మరీ పెరిగిపోయిందండి. తినదరక్కపోతే మనస్పర్ధలు అలాగే వస్తాయి. మీరు మరీ ఓవర్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. అదేంటి కస్తూరి అలా అంటావు? ఆ రోజు మనం పాల్గొని అలా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయబట్టే అర్పిత మీద వాడికి ప్రేమున్నా మనం ఎక్కడ విషం తాగి చచ్చిపోతామో అని సంతకం చేయడానికి ప్రిపేర్ అయ్యి ఆ చంద్రకాంత్కి ఫోన్ చేసి అర్పితను మోసం చేశాడు. వాడు పోలీస్ ఆఫీసర్ అయ్యుండి చెల్లెలి కోసం, మన కుటుంబం కోసం చెయ్యకూడని పని చేశాడు. ఇప్పుడు వాడు కాపురం ఏమవుతుందనని వాడలా టెన్షన్ పడుతుంటే నువ్వు అసలు పట్టించుకోవేంటి? ఏంటసలు మీ నస? వాడేం తప్పు చేశాడు? వాడు చేసిన దానికి అర్పిత ఏం చేస్తుంది? అబ్బబ్బబ్బబ్బా, మీకు సరిగ్గా పనిపాటు లేక ఇలా పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నారు. ఏవండి, ఏమైంది? మీరేంటిక్కడ? అర్పిత ప్లీజ్, నువ్వు ఈరోజు ఆఫీస్కి వెళ్ళొద్దు. ఎందుకు? నాకు కడుపులో నొప్పిగా ఉంది. మీ కడుపులో నొప్పిగా ఉంటే నేనెందుకు ఆఫీస్ మానేయడం? ఉండండి, డాక్టర్ని పిలుస్తాను. ప్లీజ్ అర్పిత ప్లీజ్, ఈ నొప్పి డాక్టర్ వల్ల తగ్గదు. మరి నీ వల్లే తగ్గుతుంది. ఛీ! సిగ్గులేదా మాట్లాడడానికి? సిగ్గులేక కాదు, వేరే దారి లేక అలా అంటున్నాను. అసలు ఏమైంది మీకు? మార్నింగ్ నుంచి నేను ఆఫీస్ వెళ్ళొద్దని ఇలా టార్చర్ పెడుతున్నారు. నిజం చెప్పమంటావా? నిజమే చెప్పండి. ఈ రోజంతా నీతోనే ఉండాలనుంది. పట్టుపగలు మీకు ఇలా వాగడానికి సిగ్గు కనిపించట్లేదా? అబ్బా, మీకు ఒక దండం మహానుభావా. అర్పిత ప్లీజ్ ప్లీజ్. నో వే. కనీసం కలిసి టిఫిన్ చేద్దాం. నైట్ కలిసి భోంచేద్దామండి. ప్లీజ్, నా కోసం ఇప్పుడు టిఫిన్ నేను తినిపిస్తాను. ఓకే, ఒప్పుకుంటాను. బట్ 5 minutes లో అయిపోవాలి. ఓకే పద. పదండి. రా అర్పిత రా. ఓకే, ఇడ్లీ, వడ, ఊతప్పం, ఇడ్లీ, చట్నీ ఓకే, సాంబార్. పాల్గొన్ గారు, ఎందుకింత లేట్ చేస్తున్నారు? ఫాస్ట్ గా కానివ్వండి, టైం అవుతుంది. ఓకే ఓకే ఓకే. ఇడ్లీ కంటే ఊతప్పం బెటర్ కదా. బాబు, ఏదో ఒకటి పెట్టండి. ఓకే ఓకే ఓకే. ఇడ్లీ ఇడ్లీ ఇంకోటి. చాలు చాలు. చట్నీ కావాలా, సాంబార్ కావాలా? చట్నీ వేయండి, నాకు సాంబార్ వద్దు. ఓకే ఓకే. ఏమైంది పాల్గొన్ గారు? తొందరగా వెయ్యండి. చూడండి, మీరు కావాలని ఇలాగే లేట్ చేస్తే నేను తినకుండానే వెళ్ళిపోతాను. లేదర్పిత, ఫాస్ట్ గా తినిపిస్తాను. తిను. నేను తింటాను, ఇలా ఇవ్వండి. వద్దర్పిత, నేను తినిపిస్తాను ఈ ఒక్కసారి. సరే, నేను వెళ్తున్నాను. బాయ్. అర్పిత 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 ప్లీజ్ అర్పిత. అర్పిత
నా మాట విను అర్పిత. అర్పిత, నువ్వు ఆఫీస్కి వెళ్తే నా పని అవుట్. అయ్యో దేవుడా. ప్రవీణ్, లేచి స్నానం చేయి. అప్పుడే స్నానం ఎందుకు? కాసేపు ఇలాగే ఉందాం. ఇంత లేటుగా లేస్తే అందరూ మనల్ని ఆట పట్టిస్తారు. డార్లింగ్, పెళ్ళికి ముందే ఫస్ట్ నైట్ చేసుకున్నాం. ఎవరైనా మనల్ని ఏమైనా అనుకున్నారా? ఛీ, ఇప్పుడు ఆ విషయం వదిలేయండి. ఇప్పుడు టైం ఎంత అయింది? 10 అవుతుందండి. అవునా? అయితే మీ వద్ద ఆఫీస్కి వెళ్ళుంటుందిగా. మ్మ్, వెళ్ళుంటుంది. అయితే మన ఫైల్ మీద సంతకం చేయించటం, ల్యాండ్ సొంతం చేసుకోవడం, ఆ విషయం తెలుస్తుందిగా. అదేమైనా చిన్న విషయమా తెలియకుండా ఉండటానికి? అయితే మీ వదన మీద పిడుగు పడ్డట్టే. ఆమె గుండెల్లో బాంబులు పేల్తాయి. అవును, సాయంత్రం ఆ బాంబుల్ని ఇక్కడ పేలుస్తుంది. తట్టుకోవడానికి రెడీగా ఉండాలి మనం. చాలే ఆపడాలి. నేను ఇంటికి ఇల్లరికం వచ్చానుగా. ఇక మీ వదిన ఆటలు నా దగ్గర సాగవు. ఏం చేస్తారేంటి? ఈ ప్రవీణ్ పవర్ ఏంటో చూపిస్తా. వీధిలో పులిని, ఇంట్లో పిల్లిని చేస్తా. మీ టాలెంట్ నాకు తెలుసు గాని. సరే, లేచి ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేద్దాం పదండి. ఆ టిఫిన్ తర్వాత ముందు ఈ టిఫిన్ చేద్దాం. మేడం, ఉమ్. మిమ్మల్ని అర్జెంటుగా కలవాలని మాలిని పిఏ వచ్చి గోలగోల చేస్తున్నాడు మేడం. వాళ్ళు జైల్లో ఉన్నారుగా, ఇప్పుడు అతనెందుకు వచ్చాడు? తెలీదు మేడం. పర్పస్ ఏంటని అడిగితే పర్సనల్ అంటున్నాడు మేడం. సరే, రమ్మని చెప్పండి. సరే మేడం. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? ఏంటి విషయం? చాలా ఇంపార్టెంట్ విషయం. ఏంటో చెప్పు. ఒకసారి నన్ను చూసి మాట్లాడండి మేడం. ఎందుకు? అప్పటికి ఇప్పటికీ నాలో వచ్చిన చేంజ్ చూడాలి కదా మేడం. అవసరం లేదు, ఏంటో చెప్పు. నేను కూర్చోవచ్చా? ఏ, నుంచొని చెప్పలేవా? సంపాదించిన వాళ్ళకి సీట్ ఇస్తారు కదా మేడం. నీలాంటి వాళ్ళకి ఇక్కడ సీట్ దొరకదు. మీరప్పటికి ఇప్పటికీ మారారుగా. ఏంటి? ఇప్పుడు చూశారు కదా నన్ను ఎలా ఉన్నాను మేడం. నాలో చేంజ్ కనిపిస్తుందా? కోట్లు సంపాదించా. పిచ్చి పిచ్చిగా వాగి నా టైం వేస్ట్ చేయకుండా వచ్చిన పనేంటో చెప్పు. ఆ, ఇదిగోండి మేడం. చింతపల్లి రోడ్లో కొత్తగూడెం దగ్గర సర్వే నెంబర్ 132, 160 వరకు ఉన్న ల్యాండ్ని నేను కొందామనుకుంటాను. మీరు సైన్ చేసి ఆ ఫైల్ మూవ్ చేస్తే మీకు ఇవ్వాల్సిన ఆమ్యామ్యా మీకు ఇచ్చేస్తాను. రాస్కల్, పిచ్చి పిచ్చిగా ఉందా? పిచ్చి కుక్కల మరుగుతున్నావు. ఇది కలెక్టరేట్ అనుకున్నావా, కాక హోటల్ అనుకున్నావా?
చంపేస్తా. Get out. ఏంటి మేడం కొడతారు? మీరు మీ వాళ్ళైనా సంపాదించుకునేది? ఏం మేము సంపాదించుకోకూడదా? నోరు తెరిస్తే నాలుగు కోస్తా. పోవతలికి. ఈ అర్పిత అంటే ఏమనుకున్నావురా? అంతా మాకు తెలుసులేండి. సర్వే నెంబర్ 36 నుంచి 116 వరకు ఆ చంద్రకాంత్కి మాత్రం తేరగా ల్యాండ్ ఇచ్చేస్తారు. ఆ పక్కనే ఉన్న అదే అసైన్ ల్యాండ్ నేను అడిగితే దాన్ని ఇలా కొడతారా? ఏం వాగుతున్నావు? నాది వాగుడు కాదు మేడం, నిజం. మీరు సెలవు మీద వెళ్ళి ఆ సీట్లో నారాయణ్ని కూర్చోబెట్టి సీక్రెట్గా ఆ ల్యాండ్ చంద్రకాంత్ గారికి ఇప్పించలేదా? నువ్వు చెప్పేది నిజమా? నిజం కాబట్టే మేడం నేను ఇంత ధైర్యంగా మీ ముందుకొచ్చాను. కావాలంటే ఎవరినైనా ఎంక్వైరీ చేసి కనుక్కోండి. ఆ చంద్రకాంత్ శంకుస్థాపన చేసి కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసేశాడు. కావాలంటే వెళ్ళి చూడండి. అది కన్ఫర్మ్ అయిన తర్వాత ఈ ఫైల్ మీద సంతకం పెట్టండి మేడం. అసైన్డ్ భూముల్ని, అది పేదలకు చెందాల్సిన భూముల్ని అడ్డగోలుగా అవినీతితో సంపాదించారు. సంపాదించడమే కాదు, ఇదంతా నా ఆధ్వర్యంలోనే, నా ప్రయత్నంతోనే జరిగినట్టు అలా క్రియేట్ చేశారు.